భలే ఉంది అసలు. తినేసి బాగుంది అని వెళ్తాం. టేస్ట్ అయితే అంటే జీరకల్లు అంటే ఏంటి? తాటికల్లా ఈతకల్లా విస్తరాకులు వేసేస్తున్నారు. సో అరకు వస్తే మాత్రం చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గర ట్రై చేయండి బ్యాంబూ బిర్యానీ. ఇస్తడం కొంచెం పెంచినట్టుంది లాస్ట్, కానీ ఈ హల్వా ఇప్పుడు నోట్లో వేసుకొని వైజాగ్ దాకా సప్పరించుకుంటూ వెళ్ళిపోవచ్చు. మన డే 2 కొంచెం లేట్గా స్టార్ట్ అయింది. నైట్ నేను 1-1:30 వరకు వీడియో ఎడిటింగ్స్ చేసుకున్నాను. నాకు వైఫై దొరికింది కాబట్టి ఇంకా కెమెరాలో మనకు ప్లేస్ ఉండాలి, ఇంకా ఎక్కువ కవర్ చేయాలి అంటే టైం పట్టినా కూడా కొంచెం ఫాస్ట్ ఉంది అక్కడ దింసా రిసార్ట్స్లో. సో నేను ఫాస్ట్ అది కంప్లీట్ చేసుకుని ఇక్కడ సత్యభామ టిఫిన్స్ అంట లేట్ మార్నింగ్ యాక్చువల్లీ అన్నీ కవర్ చేద్దాం అనుకున్నాను కానీ నా వల్ల కాలేదు. సో టైం ఇప్పుడు క్లోజ్ టు 9:30-10 అవుతుంది. సో ఇడ్లీ వడ ఒక ఎగ్ దోశ అయితే నేను ఆర్డర్ చేశాను. రోడ్ సైడ్ కూర్చొని ఈ వ్యూని ఎంజాయ్ చేస్తా బ్రేక్ఫాస్ట్ మనం ఎంజాయ్ చేయాలనుకుంటే ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ సత్యభామ టిఫిన్స్. సో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మనం కాఫీ మ్యూజియంకి వచ్చాము. ఎందుకంటే రెగ్యులర్గా ఇంట్లో తాగే కాఫీకి ఇక్కడ అరకు వచ్చిన తర్వాత కాఫీ ఖచ్చితంగా తాగాలి. నేను ఇంతకుముందు చూసినా కూడా ఓన్లీ కాఫీ గురించి నేను ఇంకోసారి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, మీకు కూడా చూపిస్తాను నేను. చూడండి అసలు స్కై వ్యూ అదిరిపోయింది కదా. సో ఇవి మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్న కాఫీస్ అనమాట. లాస్ట్ టైం నాకు గుర్తు నేను ఏ కాఫీ తాగానంటే అథెంటిక్ తాగాను. 55 రూపీస్ అంట. మనం ట్రై చేద్దాం. కమర్షియల్ ప్లేస్ కాదు, కాఫీకి మాత్రం అరకు ఇట్స్ నాట్ ఎ కమర్షియల్ ప్లేస్ బ్రో. ఒక అథెంటిక్ కాఫీ. మనం బయట ఎక్కడైనా హైవేల్లో కూర్చొని ఎక్కడైనా మనం ఆగి ఒక కాఫీ తాగుదామంటే అది ఎలా ఉంటుందో మనకు క్లారిటీ ఉండదు. బట్ ఇక్కడ 55 రూపీస్కి ఏ క్లాస్ కాఫీ. సో అరకు ఎంట్రన్స్లో మనకి గో కార్టింగ్ ఉంది. గో కార్టింగ్ నేను ట్రై చేద్దాం అనుకున్నాను. ఇది ల్యాబ్స్ కూడా 6 ల్యాబ్స్ వచ్చి 399 అంట. సో మన కెమెరా కూడా అలౌ చేశారు. మనం తెచ్చుకున్న హెల్మెట్ యూజ్ చేసుకుంటాం, ఎందుకంటే గోప్రో నేను మౌంట్ చేసుకోవడానికి నాకు అది ఈజీగా ఉంటుంది. చిన్న ల్యాబ్ బట్ ఓకే. అరకులో ఎంతకంటే పెద్ద పెట్టచ్చు, బట్ వీళ్ళ పర్మిషన్స్ ఏంటో మాకు ఏం తెలియదు కదా. నేను హైదరాబాద్లో చేసిన గో కార్టింగ్ల కంటే ఇది బాగుంది. వైజాగ్ నుంచి అరకు రావడానికి 1 and only ట్రైన్ మార్నింగ్. నైట్ ఒక ట్రైన్ ఉంటుంది రాజధాని ఎక్స్ప్రెస్. ఏంటంటే చూడండి అసలు టన్నెల్స్ మధ్యలోంచి ఏ క్లాస్ ఉంటుంది. సో దీని లాస్ట్లో ఒక విస్తరడం కోచ్ ఉంటుంది. మొత్తం దీనికి 58 టన్నెల్స్ మధ్యలోంచి వస్తుంది అనమాట ఈ ట్రైన్. విస్తరడం కోచెస్ పెంచినట్టుంది. లాస్ట్ టైం ఒకటే ఉండేది నేను వచ్చినప్పుడు, 2 పెట్టాడు ఇప్పుడు. చాపరాయి వాటర్ ఫాల్స్, జలపాతాలు. వాటర్ ఫ్లో ఎక్కువ లేదు, చూద్దాం. నేను టేస్ట్ ఎలా ఉంటుందో చూడడానికి ఆగాను చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గర. ఎక్కువ తినాలని ఉంది కానీ నేను ఉదయం మధ్యాహ్నం రాత్రి కంటిన్యూస్గా కొట్టిపడేస్తున్నాను కాబట్టి అదేం తేడా చేస్తుంది అనమాట. ఇక్కడ బాగా చేస్తారని విన్నాను, కానీ ఏదైనా గ్యాప్ ఇచ్చి తింటే అది వేరుగా ఉంటుంది. కానీ దొరికింది కదా అని చెప్పి కొట్టిపడేసామంటే మన దారిలో వాష్రూమ్స్ కానీ ఏమి ఉండవు. సో జాగ్రత్తగా ఉండాలి మనం. 2 అయితే 50. ఇంకేమేమి ఉంటాయి? ఓన్లీ చికెన్ అయినా ఇంకేమైనా పెడతారు? ప్రాన్స్ కాదు కాల్స్తారేమో కదా సీజన్ టైంలో, సీజన్లో ఉంటాయి. చేప అయితే ఎంత? అచ్చా అచ్చా, బాగుంది. నాకైతే ఇంకా 4 తినాలని ఉంది, కానీ బ్రేక్ఫాస్ట్ నేను హెవీగా చేస్తాను. సో ఇట్స్ బెటర్ టు స్కిప్. మీకు చూపించడానికి టేస్ట్ ఎలా. చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గర చాలామంది బాగా చేస్తారని చెప్తారు. ఇవి మనం వైజాగ్ నుంచి అరకు వచ్చినంత వరకు చాలా దగ్గరలు ఉన్నాయి, కానీ ఇవి స్పెషల్ ఏంటంటే చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గరే ఈవెన్ క్యాబ్ డ్రైవర్ని అడిగినా కూడా ఇక్కడే బాగుంటుంది అని చెప్తారు. అందుకే నేను పాడేరు వెళ్తా ఆన్ ద వేలో ఆగి తింటున్నాను అనమాట. మీ గురించి టేస్ట్ అయితే చాలా బాగుంది, ఏ క్లాస్, సూపర్. ఇది బొంగులో బిర్యానీకా? ఓకే. తమిళనాడు నుంచి ఎందుకు వచ్చినావు ఇక్కడికి? తమిళనాడు నుంచి ఎందుకు వచ్చాను అంటున్నావా? ఇక్కడ షూటింగ్ అయింది, షూటింగ్ చేస్తే నీకు మా కన్ఫ్యూజ్ అయిపోయి ఇక్కడ ఉండిపోయింది. వెళ్ళిపోయారు. మీ వాళ్ళు వెళ్ళిపోయారు? అబ్బా.
అర కేజీ చికెన్, అర కేజీ రైసా? ఓకే ఓకే 4 ఓకే. బాగుంది వస్తుంది. ఎలా ఉందో చెప్పాలా? చెప్పు. ఒరిజినల్ అంటే ఒరిజినల్ అని చెప్పాలి కదా. చాలు, మాకు చాలా బాగుంది, చాలా బాగుంది. కప్పేస్తే సాల్పు అన్ని పడతారు. ఓకే, అప్పుడు బిర్యానీ ఇక్కడ పోస్తాను. ఓకే ఓకే. ఎవరు కూడా బొంగు చికెన్, బొంగు బిర్యానీ బాగుంది అని వస్తారు. అవునా? తినేసి బాగుంది అని వెళ్తారు. ఓకేనా? అక్కడ చికెన్ వేసి పైన ఈ ఆకులు పెడుతున్నారు. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెడుతున్నారు. అట్లా ఎంత ఏం పడుతుంది అవడానికి? ఇప్పుడు అరగంట పడుతుంది. అరగంట సేపు వెళ్ళాలి. చాపరాయి వాటర్ ఫాల్స్. అసలు వాటర్ లెవెల్ చాలా తక్కువ ఉంది. రిలాక్స్ అవ్వడానికి, స్నానాలు చేసినా, సరదాగా ఫ్రెండ్స్తో కూర్చున్నా ఇదే మంచి టైం. మాన్సూన్ టైంలో ఏంటంటే ఫ్లో ఎప్పుడు పెరిగిపోతుందో తెలియదు. అండ్ ఈ కార్నర్స్ కొంచెం డేంజర్ అనమాట. ఇక్కడ ఏదో విన్నాను నేను న్యూస్, కొంతమంది మిస్ అయ్యారని. మొత్తం 45 minutes ఇదంతా పొయ్యిల మీద వేడైన తర్వాత రెడీ అయింది బిర్యానీ. వేస్తున్నారా? సో అరకు వస్తే మాత్రం చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గర ట్రై చేయండి బ్యాంబూ బిర్యానీ. నేను మీకు ప్రొసీజర్ మొత్తం చూపించాను కదా. సో ఈ ప్రైసెస్ ఏంటంటే 600 నుంచి 1200 దాకా సైజుని బట్టి వ్యారీ అవుతూ ఉంటాయి. సో చీకులు కూడా చూపించాను కదా. ఇక్కడ సీజన్లో ఫిష్ ఉంటుంది, ప్రాన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అవైలబుల్ ఉంటాయి. అన్ సీజన్లో ఏంటంటే లిమిటెడ్, మనం వచ్చి వెయిట్ చేయాలి. అండ్ చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గర మాత్రమే ఫేమస్, మిగతా దగ్గరల కంటే ఇక్కడ ఫేమస్ అని చెప్పి క్యాబ్ డ్రైవర్స్ అందరూ చెప్తున్నారు. ఈ కెమెరాకి ఎన్ని లైటింగ్స్ పెడితే మాత్రం అలాంటి లైటింగ్ మనకు దొరుకుతుంది అసలు. చూడండి అసలు అది ఏ క్లాస్. ఈ వెడ్డింగ్ షూట్లని, ఫోటో షూట్లని ఈ రోడ్లో ఎక్కడ పడితే అక్కడే చేస్తున్నారు. అరకులో ఫోటో వెడ్డింగ్ షూట్లు ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి. కించమండ ఇవాళ సంత అవుతుంది. సంతలో మనం చూపిద్దాం. ప్రతి బుధవారం సంత ఇది కించమండ. బకెట్లు పెట్టుకొని కూర్చున్నారు. ఏం అమ్ముతున్నారో ఏంటో మరి. సరే చూద్దాం. ఏం కళ్ళు? జీరకల్లా? ఎంత అది? అంటే జీరకల్లు అంటే తాటికల్లా, ఈతకల్లా? పెద్ద చెట్టుకు అవుతుందా? ఓకే. సురకల్లు ఉంటాయి ఇవి. బ్రదర్ మొత్తం ఉంటుందా అది? అంటే బీర్ తాగినట్టు ఉంటుందా? ఇది వెరైటీగా ఉంటుందా? అవునా? ఇవన్నీ కొండల్లో పండివేనా? ఏంటి కొండ కందులు? అవి బఠానీలా? ఎలాగా ఒక డబ్బా? ఎలాగైతే ఇది డబ్బా ఎలాగా? ఆ పైన చూడండి రైట్ సైడ్లో చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయి. కానీ అక్కడికి మనం ఎలా రీచ్ అవ్వాలో. వాటర్ అయితే ఫ్లో అవుతుంది కనిపిస్తుంది, కానీ స్లోగా. కానీ ఈ స్పాట్కి ఎట్లా రీచ్ అవ్వాలో మనకు తెలియదు. సో ప్రాపర్గా 1 week పెట్టుకొని అన్నీ కవర్ చేసుకుంటా స్లోగా. ఎందుకంటే ఒక్కొక్క టెరైన్ ఒక్కొక్కలా ఉంటుంది. అరకులో ఇక్కడ బ్యాంబూ చికెన్ ఫేమస్, అక్కడేమో వంజంగిలో క్లౌడ్ వ్యూ ఫామ్ అవుతుంది. ఆ క్లౌడ్ వ్యూ అది ఫేమస్. అలాగే అన్ని ప్లేసెస్ని కవర్ చేసుకుని వెళ్తే ఈస్టర్న్ ఘాట్స్ మొత్తం గుర్తుండిపోతాయి. అక్కడేమో పొల్లూరు వాటర్ ఫాల్స్, మోతుగూడెం దగ్గర 4 Bay డ్యామ్, ఇవన్నీ కవర్ చేయాలంటే 2 days or 3 days సరిపోవు. ఇంచుమించుగా 1 week అయినా ఉండాలి. 1 week ప్రాపర్గా తిరిగితే మీకు తెలుస్తుంది. సో కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్దాము అంటే పాడేరు నుంచి రైట్ తీసుకొని మళ్ళీ అదే రూట్లో బ్యాక్ రావాలి. లేదంటే నర్సీపట్నం వెళ్ళి అలా తిరిగి రావాలన్నమాట వైజాగ్ వెళ్ళాలంటే. సో అందుకోసం అని చెప్పి కొత్తపల్లి వాటర్ ఫాల్స్ని నేను స్కిప్ చేస్తున్నాను. ఇది యాక్చువల్గా పాడేరు ఏంటంటే అరకులో పండించే ఆర్గానిక్ కాఫీ ఉంటుంది కదా. సో ఇది కూడా ఒక రీజన్ అందులో. ఇదొక మేజర్ హిల్ టౌన్, కొండల మధ్యలో ఊరు. అండ్ ఇక్కడ నుంచి ఈ దుంబ్రిగూడ వాటర్ ఫాల్స్ అన్ని చాలా ఉన్నాయి. సీనిక్ వ్యూస్ అయితే చాలా ఉన్నాయి. జీ మాడుగుల స్ట్రైట్కి వెళ్తే జీ మాడుగుల, లెఫ్ట్ తీసుకోవాలి, విశాఖపట్నంకి లెఫ్ట్ తీసుకోవాలి. సో మాడుగుల అంటే వి మాడుగుల హల్వాకి ఫేమస్. జీ మాడుగుల అంటే ఇంకా లంబసింగి, కొత్తపల్లి జాతకం. కొత్తపల్లి 30 kilometers. మళ్ళీ అక్కడ నుంచి మనం వైజాగ్ వెళ్ళాలంటే లాంగ్ అవుతుంది. స్ట్రైట్గా అలా వెళ్ళిపోతే లంబసింగి, కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోవచ్చు. లెఫ్ట్ తీసుకుంటాం మనం ఇప్పుడు. సో ఇది వైజాగ్. అటు వెళ్తే జీ మాడుగుల, ఇటు వెళ్తే వి మాడుగుల, వడ్డాది మాడుగులు అంటాం కదా. సో ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక 70 kilometers ఉండొచ్చు. హార్డ్గా నేను 2కి స్టార్ట్ అయ్యాను అక్కడ అరకులో. ఇక్కడికి వచ్చినప్పటికీ 3 అయింది. మన మధ్యలో ఒక 20 minutes టచ్ ఆడాం కదా సంతలో. సో 40-45 kilometers 40 minutes అంటే ఆ రోడ్లు అంత బాగున్నాయి.
పాడేరు నుంచి వైజాగ్ వెళ్తున్నాం అంటే హిల్ దిగుతున్నట్టు, ఈస్టర్న్ ఘాట్స్ నుంచి ఇంకా ప్లెయిన్ ఏరియాలోకి వెళ్తున్నట్టు. అదే పాడేరు నుంచి మనం లంబసింగి ఇంకా వాటర్ ఫాల్స్ అవన్నీ అంటే ఇంకా అదే ఘాట్లో ఉంటున్నట్టు అనమాట. లంబసింగి, మాడుగుల, మాడుగుల, చింతపల్లి అవన్నీ కూడా అదే ఈస్టర్న్ ఘాట్, సేమ్ టెరైన్. అవి కూడా హిల్ స్టేషన్స్ లాగే అవి కూడా. వెళ్దాం. టికెట్ కౌంటర్ కూడా ఉందండి ఇక్కడ. ఓకే, అడుగుదాం. బాబా టికెట్ ఎంత? 20 రూపాయల. ఓకే, వెళ్దాం. బండి ఎక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా దిగి వెళ్ళే ఓపిక నాకు లేదు కానీ, బట్ బండి ఎక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా వెళ్దాం. ఏం జరుగుతుంది ఇక్కడ? ఓకే, భలే ఉంది అసలు. అన్ని వెహికల్స్తో కార్లు లాంటివి రావడం కష్టం కానీ బైక్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయి. ఏదో వర్క్స్ చేస్తున్నట్టున్నారు, ఫైబర్ వర్క్స్ ఏవో చేస్తున్నట్టున్నారు. బ్రో ఏంటి ఫోటోషూటా? డ్రోన్స్ ఏమైనా ఉన్నాయా? లేవా? ఇలా ఇంకా ఎంత దూరం ఉంటుంది ముందుకి? 2 కిలోమీటర్సా? వెళ్తాను. ఓకే ఓకే, ట్రై చేద్దాం. కథ ఏంటి అన్నారు కానీ గల్ ఆడిపోతుంది అసలు. ప్రేమ పక్షులు అనుకుంటా. తేనా? అచ్చా, ఎంత లీటరు? 600. అదేం టెస్ట్ చేస్తున్నారా? అచ్చా, ఎలాగన్నా టెస్టింగ్? కాగితం కాలదా? దాన్ని బట్టి మీరు కొనుక్కుంటారా? అచ్చా, మొత్తం ఈ హిల్స్ అన్నీ దాటుకొని మనం ప్లెయిన్ ఏరియాలోకి వచ్చాము. ఇక్కడ నుంచి నార్మల్గా ఉంటుంది రోడ్డు, కానీ టఫ్. ఇది కూడా టఫ్ డ్రైవింగ్. మొత్తం అంతా అసలు పాములాగా మెలికలు తిరిగి ఉంది. అయితే నేను గూగుల్ మ్యాప్స్ కానీ ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే మనకు తెలిసిన ఏరియా, మనకు తెలిసిన భాష కాబట్టి. సరే అటు ఇటు మిస్ అయినా కూడా మళ్ళీ ఎవరినో అడిగి వెళ్ళొచ్చులే అనుకున్నాయి. కానీ రోడ్స్ చాలా బాగున్నాయి. ప్లస్ ఏంటంటే అడ్వాంటేజ్, రోడ్స్ ఎక్సలెంట్. కాకపోతే బాగా డీప్ కర్వ్స్ ఉన్నాయి. ఇటు అటు చాలా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకొని రావాలి. రోడ్స్ మాత్రం సూపర్. కోకోనట్ గ్యాప్ ఇద్దామా? ఎంత బాబాయ్? 40? అందులో ఎక్కువ వాటర్ ఉంటుందా? ఏది ఎక్కువ వాటర్ ఉంటుందా? ఇది అయితే అది అందులో గుజ్జు ఉంటుంది తినడానికి. దేంట్లో గుజ్జు ఉంటుంది? ఎంత బరువుగా ఉన్నాయంటే మాకు కాదు కరెక్టే, కానీ మాకు హైదరాబాద్ సైడ్ అయితే ఇలాంటివి దొరకవు, ఇంత పెద్దవి దొరకవు. మీరే పండించుకుని మీరే అమ్ముకుంటారా? అక్కడ మనము కొబ్బరి బొండం తాగాం కదా, ఆ బొండంలో ఎంత వాటర్ ఉందో, క్లోజ్ టు 1 లీటర్ పైన ఉంటాయి. 50 రూపీస్ అంట, అంత పెద్దది 50 రూపీస్ అంట. చాలా. అదే మనకు హైదరాబాద్లో అంత బొండం కానీ పెట్టారంటే 200 రూపీస్ ఈజీగా తీసుకుంటారు. ఆయన చెప్పాడు ఏంటంటే, మాడుగులు వెళ్ళాలంటే నువ్వు మళ్ళీ అలా రోడ్డు ముందుకు వెళ్ళి తిరిగి వస్తే నీకు లాంగ్ అయిపోతుంది, ఇది షార్ట్ కట్ అని చెప్పాడు నాకు. సో ఇలా అయితే నీకు 2 కిలోమీటర్లు ఉంటుంది. నువ్వు అక్కడ నువ్వు ఏదైనా కావాలంటే తీసుకొని నువ్వు అటు నుంచి మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోవచ్చు, నీకు అది దగ్గర అవుతుంది. ఇదైతే తిరిగి వెళ్ళాలి అన్నాడు. అంటే సరే బాబాయ్, ఆగడం మంచి పని అయింది. ఇదిగోండి మాడుగుల అన్నమాట. ఇక్కడ నుంచి అన్ని షాపులు ఉంటాయంట, చూద్దాం. ఓకే, ఇదిగో దంగేటి గోపీకృష్ణ హల్వా షాప్ అంట. ఎక్స్ప్లోర్ చేద్దాం ఇక్కడ. ఎన్ని షాపులే. సో మాడుగుల హల్వా ఫేమస్ అంటాం కదా. నేను ప్రజెంట్ సెంటర్లో ఉన్నాను. ఇదే హల్వా మనకి వైజాగ్లో దొరుకుతుంది, హైదరాబాద్లో దొరుకుతుంది. ఏ ఫుడ్ ఫెస్టివల్స్ అయినా కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. బట్ నేను ఆ లొకేషన్కి వచ్చాను కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా ఇక్కడికి వచ్చి కవర్ చేసి వెళ్దామని ప్లాన్ చేసుకుని వచ్చాను. నేను జస్ట్ ఫుడ్ చూపిస్తాను. వాళ్ళు ఏమంటారంటే మార్నింగ్ రావాల్సింది కదా, మార్నింగ్ వస్తే మేము మేకింగ్ వీడియో కూడా చూపిద్దాం అన్నారు. సో అట్లీస్ట్ టేస్ట్ అయితే చూద్దాం ఫస్ట్ మనకి ఎలా ఉంటుందో. ఇది దంగేటి గోపికృష్ణ హల్వా షాప్ అండి, మాడుగులండి. మాడుగుల హల్వా అనేది గోధుమ పాలతో తయారు చేస్తారు. గోధుమ పాలు, నెయ్యి, జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ వేసి తయారు చేస్తామండి విత్ వాటర్, అంతే. దీన్ని ఎసెన్స్ ఏం కలపండి, ఓన్లీ న్యాచురల్గా తయారవుతుందండి. హల్వా అంటే బెల్లంతో తయారు చేసిందండి. అవునండి, బెల్లం మిక్స్డ్ డ్రై ఫ్రూట్ అండి. ఇది బెల్లం పందార మిక్సింగ్ అండి, మిక్సింగ్ దాంట్లో డ్రై ఫ్రూట్ అండి.
ఇది కొద్దిగా డ్రై ఫ్రూట్ తక్కువ ఉంటుందండి. క్వాలిటీ అంటే ఒకటే, ఇది బెల్లం పదార్థాలు మిక్సింగ్ ఉంది, ఓన్లీ నెయ్యితోనే తయారవుతుంది. కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అవును, ఓన్లీ బెల్లం. ఇవేనండి. మోడల్ అంటే హల్వా అండి. ఇది 500 పడుతుందండి కేజీ. ఇది 600 పడుతుంది. ఇది 700 పడుతుంది. హల్వా అనేది మోడల్ స్పెషల్ ఏంటంటే ఫస్ట్ నైట్కి ఎక్కువ వాడతారండి అది. ఇది 130 ఇయర్స్ అవుతుంది. 130 ఇయర్స్. ఇది మీ ఓన్ లైక్ మీ మాడుగుల రెసిపీ అన్నమాట. మోడల్ రెసిపీ అండి ఇది. మోడల్లో తప్ప ఇంకెక్కడ తయారవుతుంది. ఎక్కడ చేసినా సరే ఈ క్వాలిటీ అనేది రాదు మీకు. యూట్యూబ్ లో మాడుగుల స్టైల్ హల్వా అంటారు కదా, అదేంటది? అవి చేయలేరండి. అది ఈ ప్రాసెస్ కూడా లాంగ్ ప్రాసెస్, 4 days ప్రాసెస్ అండి అది. విస్తరాకులు వేసేస్తున్నారు. టేస్ట్ చేద్దాం అలా ఉంది. ఇస్తాను. నేను లాస్ట్ టైం తిన్నప్పుడు కాకినాడలో ఏదో ఫెస్టివల్ అయింది. అంటే ఇది ఒక రోజు అయిందంటే ఉంటుందా? అంటే ఎన్ని డేస్ ఉంటుంది? ఇది డేస్ ఎక్కువ కొద్దిగా గట్టిపడిపోతుంది కదా. కానీ ఈ హల్వా ఇప్పుడు నోట్లో వేసుకొని వైజాగ్ దాకా సప్పరించుకుంటూ వెళ్ళిపోవచ్చు, అంత బాగుంది. రేటింగ్ ఒకవేళ పెడితే 5 out of 5. ఇది ఇక్కడే దొరుకుతుంది, ఇక్కడ నుంచే పార్సల్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో రేట్స్ కూడా 500, 600, 700 క్వాలిటీని బట్టి. క్వాలిటీ అంటే ఒకటే క్వాలిటీ, డ్రై ఫ్రూట్స్ క్వాంటిటీ పెంచుతూ ఉంటారు. ఆ డ్రై ఫ్రూట్స్ క్వాంటిటీ పెరుగుతూ ఉంటే రేట్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. నైస్. దగ్గరలో ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళి తిరగడం కంటే సరదా ఒక రోజు వచ్చి మాడుగులు వచ్చి, హైదరాబాద్ నుంచి రావడం అంటే కష్టం, కానీ ఈ లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి కొరియర్ చేస్తారంట అక్కడికి. ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ కూడా చేస్తారంట. నేను డిస్క్రిప్షన్లో పెడతాను వాళ్ళ షాప్ అడ్రస్, లొకేషన్ అంతా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మిస్ అవ్వకండి. ఇస్రాకులో చూస్తుంటే అన్నవరం ప్రసాదం కాంబినేషన్ ఎలా ఉంటుంది, సేమ్ అలాగే ఉందన్నమాట. వెరీ టేస్టీ, నైస్. నార్మల్ మనం ఇంట్లో చేసుకున్న హల్వా లేదంటే ఎక్కడైనా స్వీట్ షాప్లో హల్వా ఎలా ఉంటుందంటే అలా కట్ అయిపోతుంది అది. ఇది కొంచెం ఏంటంటే సాగుతూ ఉంటుంది. సో గోధుమ పాలు వేస్తారంట, సో సాగుతూ ఉంటుంది. ఇంకా 2 days అయిన తర్వాత అది మళ్ళీ వెయిట్ చేసుకున్నా కూడా మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది అంట. 1 month ఉంటుంది ఇది. సో ఆల్ ఓవర్ ఇండియా ఎవరికైనా కావాలంటే షాప్ చూపిస్తున్నాను నేను వేరే యూట్యూబ్లో చూసినప్పుడు కూడా దంగేటి గోపీకృష్ణ హల్వా షాప్ అంట. వాళ్ళ విజిటింగ్ కార్డ్ ఏదైనా ఉంటే నేను పెడతాను. ఇక్కడితో నేను ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నాను, ఎందుకంటే లాంగ్ వ్లాగ్ అయిపోయింది. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మాడుగుల.